హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం ఆకాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ప్యాన్ తీసుకున్నాను. ఇందులోకి ఒక 10 సన్నగా తరుక్కున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేశానండి. 2 పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలండి. నువ్వులు చిటపట్లాడతాయి. పచ్చివాసన పోయిందాకా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలండి మనం నువ్వుల్ని. నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. నువ్వులు వేగిపోయాయి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 5 స్పూన్స్ దాకా వేసుకున్నానండి ఆయిల్ నేను. ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి తాలింపు గింజలు యాడ్ చేస్తున్నానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి తాలింపు గింజల్ని. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 స్పూన్ ఇంగువ యాడ్ చేశానండి కొంచెం ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఇందులోకి గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి. 2 కట్ చేసుకున్నవి. మీడియం సైజ్ ఆనియన్ని బాగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి నేను. ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను మీడియం ఫ్లేమ్లోనూ చేసుకుంటున్నానండి రెసిపీ అంతాను. ఉల్లిపాయల్ని బాగా తాలింపులో కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసానండి. ఆకాకరకాయల్ని బాగా కడిగి 4 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ముదురుగా ఉన్నాయి సీడ్స్ తీసేసి, లేతగా ఉన్న వాటికి సీడ్స్ ఉంచుకున్నానండి. ఉల్లిపాయ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. నెక్స్ట్ ఇందులోకి నేను ఆకాకరకాయ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను ఎలా యాడ్ చేసుకున్నానో మీరు. ఆకాకరకాయలు వేసినాక బాగా కలుపుకోవాలండి ఒకసారి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి నేను ఆకాకరకాయలని బాగా కలుపుకున్నాక. ఇందాక మనం తీసుకున్న మిక్సీ జార్ని ఒకసారి పక్కన పెట్టుకున్నాం కదండి, వేయించుకున్న నువ్వులుగా కొబ్బరిని. ఇందులోకి 2 అల్లం ముక్కలు, 4 వెల్లిపాయలు యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి నేను. ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. ఇలా చూడొచ్చండి నేను పచ్చగా దంచుకున్నాను. మరీ ఫైన్గా ఏం చేసుకోలేదండి కొబ్బరి నువ్వుల పేస్ట్ని. ఇది గ్రైండ్ చేసుకున్నది పక్కన పెట్టుకోవాలండి. ఆకాకరకాయలు మగ్గిపోయాయండి, పచ్చివాసన అంతా పోయి. పైన టెక్స్చర్ కూడా చూడొచ్చు, క్రిస్పీగా వచ్చేదాకా వేయించుకున్నాను నేను. టేస్ట్ ఇలా అయితే బాగుంటాయని. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి. కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాను నేను ఈరోజు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి. ఒక 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేశానండి. బాగా కలుపుకోవాలండి. కారం అంతా పచ్చివాసన పోయిందాక ఒక 1 మినిట్ ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి చింతపండు పులుసు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని పులుసు చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి నేను కర్రీలో. చింతపండు పులుసు పోసినాక కర్రీ ఉడకడానికి ఇంకొక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ముక్కలు ఉడకడం కోసం ఎసురు పోసుకుంటున్నాను నేను మళ్ళీ. పులుసుని వేసినాక ఒక 1 గ్లాస్ వేసానండి వాటరు. ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలండి ఆకాకరకాయని మనం. మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి మనం పులుసుని. నేను పులుసు సగం ఉడికిపోయిందన్నాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఆ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఇది వేసుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకుంటున్నానండి. దగ్గరకు అయిందాక కర్రీని మగ్గించుకోవాలి. మనం మసాలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ఒకసారి కర్రీ అంతా కూడా. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి అడుగంటకుండా కర్రీని. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నానండి. ఇక్కడ చూడొచ్చండి పులుసు అంతా దగ్గరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మగ్గించుకుంటున్నానండి. తీపి టేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోవచ్చండి. ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసాను. ఇలా వేయటం వల్ల పులుపు టేస్ట్కి చాలా బాగుంటుందండి. తీపి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వదిలేయచ్చండి. ఒక 1 మినిట్ ఉంచుకున్నానండి కొత్తిమీర వేసుకున్నాక. ఇక్కడ చూడొచ్చండి పులుసులో ఆయిల్ అంతా బయటకు వచ్చి దగ్గరగా అయిపోయింది. నేను కొంచెం దగ్గరగా చేసుకున్నానండి కర్రీని. చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ కర్రీ లాగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.